నేను నువ్వు నటించిన నేను సినిమా చూశాను, చాలా బాగా నటించావు, ఇంకా ఆడిషన్ ఏమీ అవసరం లేదు, సత్య క్యారెక్టర్ నువ్వే చేయి అని చెప్పి ఆ క్యారెక్టర్ నరేష్తో చేయించారు. మళ్ళీ రవిబాబు గారు పార్టీ సినిమా తీశాడు, అయితే ఇది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఏవిఎస్ దర్శకత్వంలో రూమ్మేట్లో నటించాడు, అది కూడా పెద్దగా ఆడలేదు. అప్పుడే ఈవీవి గారు నరేష్కి తగ్గట్టుగా కితకితల కథని సిద్ధం చేసి గీతా సింగ్ని హీరోయిన్గా పెట్టి పెద్ద రిస్క్ చేశారు. ఇందులో నరేష్కి, గీతా సింగ్కి శోభనం సీను ఈవీవి గారి పర్సనల్ బెడ్రూమ్లో షూట్ చేశారు. తండ్రి శోభనం గురించి చెబుతుంటే నరేష్ చాలా సిగ్గుతో బిడియంతో బిగుసుకుపోవడంతో ఈవీవి గారు మానిటర్ వేరే రూమ్లోకి షిఫ్ట్ చేసి యాక్షన్ చెప్పారట. 2007లో వచ్చిన కితకితల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా చూసిన వాళ్ళందరూ నిజంగా కితకితలు పెడితే ఎలా నవ్వుతారో అలా నవ్వుతూనే ఈ సినిమా ఎంజాయ్ చేశారు. తర్వాత గోపి, గోడ మీద పిల్లి, అత్తిలి సత్యబాబు, ఎల్కేజీ, అల్లరే అల్లరి, పెళ్ళయింది కానీ, సీమశాస్త్రి, సుందరాకాండ, విశాఖ ఎక్స్ప్రెస్, పెళ్లికాని ప్రసాద్ వరకు తన కామెడీ మార్కులతో జూనియర్